గోపాలరావు కావాలి. నేనే మాట్లాడుతున్నాను. ఎవరు? నేను మాధవరావుని. నా బాకీ మాట ఏంటి? మీరా? నేను ఆయర్పట్లోనే ఉన్నాను. 4 రోజులు మీ బాకీ తెచ్చేస్తాను. ఏం 4 రోజులయ్యా? 4 రోజుల్లో తీరుస్తానని చెప్పి ఏడాది క్రితం అప్పు తీసుకున్నావు. ఎన్నిసార్లు తిరగాలి నీ చుట్టూ? ప్లీజ్ ఫోన్లో మాట్లాడుతాను. రిసీవర్లకు చెవులు ఉంటాయి. నేనే వచ్చి పర్సనల్ గా మీతో మాట్లాడతాను. ఎక్కడున్నారు? ద్వారకా హోటల్లో నేను, కృష్ణారెడ్డి, హుస్సేన్ కలిసి వచ్చాం. ముగ్గురు వచ్చారా? నేను వెంటనే బయట హోటల్కి వచ్చేస్తాను. రూమ్ నెంబర్ 222. రాంపండు, నేను ఆర్డర్ దగ్గరికి వెళ్తున్నాను. కృష్ణ దగ్గరికి చెప్పు. అలాగే బాబు గారు. చిన్నబాబు గారు రండి, బయటకు వెళ్దాం. ఎక్కడికి? ద్వారకా హోటల్కి. ఎందుకు? ఏదైనా పార్టీ ఇస్తున్నావా? అవును బాబు, మీ పార్టీ ఏదో ఎక్స్ పార్టీ ఏదో తెలుసుకునే అవకాశం ఇవ్వబోతున్నాను. రండి పెడదాం. ఓకే పద. మీ బాకీ అనాపశలతో సహా తీర్చేస్తాను. నా మాట నమ్మండి ప్లీజ్. ఎలా తీరుస్తావయ్యా? నీకు సెంటు భూమి లేదు, 10 పైసలు ఆస్తి లేదు. మా బాకీ ఎలా తీరుస్తావు? పైగా సిగ్గులే నిలేకపటి అల్లుడివి, నీకు ఎక్కడి నుంచి వస్తుందా డబ్బు? అదే ఆ సిగ్గులేని ఇల్లరకం నుంచే లెక్కరైన తాచి మన చేతికి వస్తుంది. ఎలా వస్తుందయ్యా? ఇల్లరకం ఉండటం వల్లే మా బావమర్తి గారికి బాగా దగ్గరైపోయి వాడిని అగ్గుపెట్లో ఇరికించుకున్నాను. వాడిని తాగించి తాచి నానా భ్రష్టుణ్ణి చేశారు. మహా గురి కుదిరింది వాడికి నా మీద. ఆ తాగిపోతే పెద్ద అయినా పూజలు ముసలైనా ఎంతో కాలం బతకరు. వాళ్ళు కాస్త తపా కట్టగానే ఆస్తి మొత్తం మా బావమర్తి గారి చేతికి వస్తుంది. ఏదో కొత్త వ్యాపారం అని చెప్పి వాడి చేత స్టాంపు కాగితాల మీద సంతకాలు తీసుకుని ఆ తర్వాత ఆస్తి మొత్తం నా పేరు రాయించుకుంటారు. ఇక అప్పుడు చూడండి మన వెలుగు. కృష్ణ కూర్చో. కూర్చోను బావా, ఇంకా నీ మాటలు వింటూ కూర్చోవడానికి నేను ఫుల్ కాదు. నా కాళ్ళ మీద నేను నిలబడతాను. నన్ను వెర్రి విధవలు చేసి వ్యసనపరుని చేసి నా ఆస్తి కాజేయాలని కుట్టబడతావు. అంటే అంతా విన్నావన్నమాట. నువ్వు అన్నది నేను విన్నాను, నేను విన్నది నలుగురికి చెప్తాను. నీ అసలు రంగు బయటపడతాను. అసలు నువ్వు ఈ గది దాటి బయటకు వెళ్తే కదా ఆపడానికి. చాలు బాబు, పదండి పోదాం. రండి. కృష్ణ, నా గురించి ఇంట్లో ఒక్క మాట చెప్పావంటే నేను ఆ ఇంట్లో క్షణం ఉండను. మీ అక్క మెళ్ళలో తాళి తిప్పేసి మరో పిల్లలు పెళ్లి చేసుకుంటాను. థ్యాంక్స్ రాంపండు. ఇన్నాళ్ళు నలటివి నలుపని, తెల్లటివి తెలుపని భ్రమపడ్డాను. నా కళ్ళకు కప్పిన మబ్బుపురం తప్పించి అసలు రంగు చూపించావు. ఇన్నాళ్ళు మీ బావగారు మీ కాళ్ళ కింద మట్టితో వేసి మిమ్మల్ని నిలువునా పాతి పెట్టాలని ప్రయత్నించారు బాబు. ఈ విషయం మీకు ఎలా చెప్పాలో తెలియక అతలాకుతలమైపోయాను. పోన్లేండి, ఇప్పటికైనా ఎవరెవరు ఎలాంటి వారో తెలుసుకున్నారు. అది చాలు. ఇక నుంచైనా పాత అలవాట్లు మానేసి బుద్ధిగా పెళ్లి చేసుకోండి బాబు, కుదుట పడతారు. నిజమే రాంపండు, పెళ్లి చేసుకుంటాను నాన్నగారితో చెప్పు. మీ నాన్నగారు మీ పెళ్లి బాధ్యత నాకు అప్పగించారు బాబు. మీరు చేసుకుంటారంటే చెప్పండి. ఓ చక్కటి చొక్కని బుద్ధిమంతురాలైన పిల్లని నేను చూపిస్తాను. ఎవరా అమ్మాయి? చెప్తాను. కానీ ఆ అందాల రాశి చేయందుకోవాలంటే అమ్మాయి గారు మీరు అమ్మాయి గారు అమ్మాయి గారు మీ రాజ్ కుమారుడు వస్తున్నాడు. ఏడి ఎక్కడ? రండి చూపిస్తాను. పద. రండి రండి చూపిస్తాను. అదిగో అక్కడ చూడండి. రాకుమారా, నేను ఇక్కడున్నాను. ఆ రాజకుమారుడిది మీ పక్కిల్లే అమ్మాయి గారు. అలాగే రాంపుండు, అతనే నా నాదుడు, అతనే నా మనోవల్లభుడు. అమ్మాయి గారు, ఏంటమ్మాయి గారు ఏదో నష్టపోయినట్టు ఎప్పుడు ఇలా బాధపడుతూ కూర్చుంటారేమిటి? అసలు ఇప్పుడు ఏం జరిగిందని? నా బ్రతుకు ఇంకా ఏం జరగాలి రాంపండు? జరిగింది చాలు. ఊరుకోండి అమ్మాయి గారు, సెట్ టైం దాటిపోయిందంతే. మీడు ఆడపిల్లలందరూ తూనిగల్లా ఎంచక్క సరదాగా తిరుగుతుంటే మీరేమిటిలాగా? లేవండి,
సరదాగా అలా 4 వీధులు తిరిగిరండి. జరిగిన దాని గురించి ఆలోచిస్తే మనిషి వెనక్కి వెళ్ళిపోతాడు అమ్మాయి గారు. జరగవలసిన దాని గురించి ఆలోచిస్తే మనిషి ముందుకు ఎదిగిపోతాడు. లేవండి, మీరు లేవండి. నేను ఒకదాన్ని ఎక్కడికి వెళ్ళలేను రాంపండు. మీరు ఒక్కరూ వెళ్ళలేకపోతే మా సుబ్బులు తీసుకెళ్ళండి. శుభలో శుభలో ఏం లేదు, అమ్మాయి గారు ఒంటరి కూర్చుని కూనిపోతున్నారు. కాస్త బయటికి తీసుకెళ్లి తిప్పురా. ఇట్టాగా అమ్మాయి గారంట ఈ సింక్ బట్టలతో ఎట్టాలను ఆశ్రయం. సర్లే, అమ్మాయి గారు బట్టలు వేసుకుందు గానీ అమ్మాయి గారు మీ బట్టలో సీర తీస్తే మొహాన్ని కొట్టండి. రండి, వెళ్ళండి. శుభలో ఇందాక చెప్పింది గుర్తుంది కదా, అమ్మాయి గారిని ఎక్కడికి తీసుకెళ్తావు? సురేంద్ర బాబు పనిచేస్తున్న హోటల్ కి. అది. వెల్కమ్ మేడం, వెల్కమ్. అబ్బో సరేస్తుంది. పల్లెటూరు గబ్బలే అనుకుంటా. వామ్మో వామ్మో వామ్మో, ఎంత పెద్ద టీ కొట్టో. రోజుకి 50 లీటర్లు పాల్గొంటారమ్మా. అదిగా బాగకు, అలా కూర్చో కూర్చో. ఏంటిది? పంచదార. ఏం చేస్తున్నావు? బయట పంచదార ఖరీదు మండిపోతుంది అమ్మాయి గారు. కట్ట పట్టుకెళ్దామని. పడే పడే. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం. ఏం కావాలి మీకు? ఇడ్డిల్లో అట్టు. ఇక్కడ అలాంటి ఉండవు, ఊరుకో నువ్వు. గెట్ ఎస్ 2 naan and 1 chili chicken please. ఓకే మేడం. థ్యాంక్ యూ. అమ్మాయి గారు, ఆ గుమ్మలో మహారాజాసంలో ఉన్నాడు. ఎవరో తెలుసా? తెలీదు. మన పక్కింటి రాజమాత్ గోరి మనోడు. అలాగా? అంత పెద్దింటికి సంబంధించిన మనిషి ఇక్కడ ఇంత చిన్న ఉద్యోగం చేస్తున్నాడేమిటి? ఆ పేరుకి పెద్దలే తప్ప లోపలంతా డొల్లేనమ్మా. ఒట్టి డొల్ల పుచ్చకాయ. వాళ్ళకి బోల్డ్ అన్న అప్పులున్నాయంట. పైసా రాబడి లేకుండా తింటూ కూర్చుంటే కొండైనా తరిగిపోతుందని తెలుసుకుని ఆ అబ్బాయి గారు ఇక్కడ ఉద్యోగంలో చేరి వాళ్ళ నాన్నగారికి సాయం చేస్తున్నాడట పాపం. అలాగా? మా గొప్ప మనుషులేండి అమ్మాయి గారు. మనసు ఎన్న పూసే అనుకోండి. మంచి మర్యాద మా బాగా తెలిసినోడు. అతని గురించి నాకు ఎందుకు ఇంత ఎక్కువగా చెబుతున్నావు? అబ్బే చెప్పాలనిపించింది చెప్పాను అంతే. హాయ్, జిల్లీకి వచ్చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. బాబు గారు నన్ను గుర్తుపట్టలేదా? మీరు మీరు అనకండి బాబు, సిగ్గేస్తుంది. నేను సుబ్బుల్ని, మీ ఇంట్లో పాలు పోసేదాన్ని. నువ్వా? సారీ, గుర్తుపట్టలేకపోయాను. ఈ అమ్మాయి మీ పక్కింటి రావు గారు అమ్మాయి. అలాగా? నమస్కారం అండి. నమస్కారం. పక్క పక్క ఇళ్లలో ఉండి కూడా ఇన్నాళ్ళు మన ఇద్దరం కలుసుకోలేదు. చూశారండి, స్ట్రేంజ్. అమ్మాయి గారు, ఈడికి మా ఇల్లు దగ్గర. ఓసారి వెళ్ళి చూసొస్తాను. మా అయ్య ఆ ఇల్లు ఉంచాడో దాన్ని పీకి కళ్ళు పాకేశాడు. నువ్వెళ్తే ఎలాగే? నేను ఒక్కదాన్ని ఎలా వెళ్ళగలను? పనుంది అమ్మాయి గారు. ఎట్ట మరి? మీరు వెళ్ళేది ఇంటికే కదండి? అవునండి. ఒక్క 5 నిమిషాల్లో నా డ్యూటీ అయిపోతుంది. అంతవరకు మీరు వెయిట్ చేయగలిగితే నేను మీకు తోడొస్తాను. ఐ మీన్, మీకు అభ్యంతరం లేకపోతేనే సుమండి. అలాగే, వెయిట్ చేస్తాను. అయితే నేను వస్తానండి. అమ్మాయి గారికి తోడలండి. చూడి బాగున్నారు.